హలో అండి, ఎలా ఉన్నారు? నేను శాలిని ఫ్రమ్ పూర్ణిమ జ్యువెలరీ. ముందుగా మా కస్టమర్లందరికీ పూర్ణిమ జ్యువెలరీ తరపున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి పండుగని భోగ భాగ్యాలతోటి సంతోషాలతోటి జరుపుకోవాలని పూర్ణిమ జ్యువెలరీ టీం తరపున మేమందరం మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఈ కలెక్షన్లో నేను లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్ నెక్లెస్ల కలెక్షన్ చూపించబోతున్నాను. చాలా మందికి ఐడియా ఉంది లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్ బ్యాంగిల్స్. మా దగ్గర ఎక్కువ వరకు గోల్డ్ షీటెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ నెక్లెస్ల పరంపర స్టార్ట్ చేశాము. నెక్లెస్లు, లాంగ్ హారాలు, మినీ నెక్లెస్లు, చోకర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు గోల్డ్ షీటెడ్లో స్టార్ట్ అయ్యాయండి. గోల్డ్ షీటెడ్ అంటే ఏంటి అవన్నీ డీటెయిల్స్ మీకు ప్రీవియస్ 5 పార్ట్స్ చేశామండి. లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్ పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు ఆ వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ లింక్స్ని ఫాలో అయితే సరిపోతుంది, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది నేను మళ్ళీ అవన్నీ మీకు వివరంగా చెప్తే. ఇక్కడ మీరు గ్లాన్స్గా చూసినట్టయితే ఇవన్నీ కూడా లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్లో చేపించబడ్డ నెక్లెస్ల కలెక్షన్, చోకర్ల కలెక్షన్ అండ్ లాంగ్ హారాల కలెక్షన్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో మీరు తెలుసు కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. దాంతో మా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కానీ ఆఫర్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా పొందొచ్చు. అలాగే పూర్ణిమ జ్యువెలరీ వచ్చేసి సక్సెస్ఫుల్గా 2 బ్రాంచుల్లో కొనసాగుతుందండి. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ అండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఎల్బీ నగర్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ జ్యువెలరీ షాపింగ్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్ 101లో ఉందండి. మీకు గూగుల్ మ్యాప్స్లో పూర్ణిమ జ్యువెలరీ అని పెట్టేసినట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చేస్తారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను నా మెల్లో వేసుకుంది హెవీ నెక్లెస్ కలెక్షన్ అండి. ఇంత పెద్ద నెక్లెస్ మనం 916లో చేయించాలంటే అమ్మో, ఇప్పుడున్న బంగారం ధరకి చేయించాలంటే మనకి చాలా అంటే 4 తులాల వరకు కూడా అవుతుంది. సో ఇది వచ్చేసి లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్ అండి. లోపలంతా కూడా కాపర్ ప్లస్ సిల్వర్ ఉంటుందండి. బేస్ వచ్చేసి మీకు ముందుగా కొత్తగా చూసే వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్ అంటే బేస్ వచ్చేసి కాపర్ ప్లస్ సిల్వర్ ఉంటుందండి ఐటమ్. దానిపైనుంచి 24 క్యారెట్ షీట్ వేస్తామన్నట్టు. ఇది లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్. దీనికి ప్రత్యేకంగా మెయింటెనెన్స్ అంటూ ఏమీ లేదండి. పర్ఫ్యూమ్స్ నుంచి ఎటువంటి నగలైనా దూరంగా ఉంచాలి. వెల్వెట్ బాక్స్లలో స్టోరేజ్ చేయకూడదు. ఇది మెయింటెనెన్స్ అన్నట్టు. మరి ఇంత పెద్ద నగ మనం 916లో అయితే 4 తులాలు అనుకున్నాం కదా. మరి లైట్ వెయిట్ గోల్డ్ షీటెల్లో అయితే మీరు చూసారు కదండి, కంప్లీట్ డీప్ నక్షీ వర్క్. ఇదంతా కూడా ఫ్లెక్సిబుల్, మనం ఎలా అంటే అలా ఇలా బెండ్ అవుతుంది. చాలా ఫ్లెక్సిబుల్ అండ్ కంఫర్టబుల్ నెక్లెస్ అండి. ఇది వచ్చేసి 14 గ్రాములకి ఈ నెక్లెస్ అవైలబుల్గా ఉందండి. 14 గ్రాములు మీరు ఏ రోజైతే తీసుకుంటారో ఆ రోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ తోటి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. చాలామంది పార్ట్ 5 వరకు మేము వీడియోస్ అప్లోడ్ చేసాం కదా, దాంట్లో మీరు గోల్డ్ రేట్ ఐటమ్ రేట్ మెన్షన్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. మనం రేట్ అనేది చెప్పలేమండి, ఎందుకంటే మీరు ఏ రోజు చూస్తారో ఏ రోజు తీసుకుంటారో ఆ రోజుది గోల్డ్ రేట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సింపుల్. దీంట్లో స్టోన్ కాస్ట్, మేకింగ్ వేస్టేజ్ అలా ఎక్స్ట్రా ఏమీ ఉండదు. ఏదన్నా ఒక హెవీ నెక్లెస్లో చాలా వరకు స్టోన్స్ ఉంటేనే దానికే స్టోన్ కాస్ట్ పడుతుంది, మిగిలిన వాటికి ఉండదు అన్నట్టు. ఈ నెక్లెస్ వచ్చేసి 14 గ్రాములకి ఇంత పెద్ద బ్రైడల్ కలెక్షన్లో మీరు ఇంకొక లాంగ్ వేసుకున్నారనుకోండి సూపర్ బ్రైడల్ కలెక్షన్ అయిపోతుంది. అది నేను పోతుంటే వీడియోలో వేసుకొని మీకు చూపిస్తాను. అలాగే నేను నా చెవులకి పెట్టుకున్నవి 14 క్యారెట్లో చేపించిన డబుల్ బుట్ట అండి. చూస్తున్నారు కదా, డబుల్ లేయర్ బుట్ట 14 క్యారెట్లో. దీంట్లో చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది. ఇది డబుల్ లేయర్ బుట్ట. అండ్ అలాగే నేను వేసుకున్న చెంపస్వరాలు వచ్చేసి ఇవి కూడా 14 క్యారెట్లో చేపించబడ్డ చెంపస్వరాలు. ఇది కూడా డబల్ లేయర్లో ఉంది. మీరు చూసినట్టయితే బుట్ట వచ్చేసి 55,000 రూపీస్ అండి. అండ్ ఈ చెంపస్వరాలు వచ్చేసి 53,000 రూపీస్ అండి. చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది. వీడియో చేయడానికి ఇది టైం లేదు. సో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ పూర్ణిమ జ్యువెలరీ _2014 అని ఉంటుంది. దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఇన్స్టా పేజ్ ఫాలో అయినట్టయితే కనుక మనము వీడియోలో ఇవ్వలేనివి అంటే యూట్యూబ్ వీడియోలో ఇవ్వలేనివి ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనం అప్లోడ్ చేస్తుంటాము. సో మీరు క్లియర్గా వినండి. 14 క్యారెట్ డబుల్ లేయర్ బుట్ట అండ్ ఈ మా చెంపస్వరాల కలెక్షన్ కేవలం ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేము ఈ 1-2 డేస్లో అప్లోడ్ చేయబోతున్నాము. సో మా ఇన్స్టా పేజ్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అయితే డిజైన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్ నెక్లెస్ అండి.
బ్యూటిఫుల్ రూబీ నెక్లెస్ మీరు చూస్తున్నారు. దీనికి వచ్చేసి ఇది మీకు గోల్డ్ షీటల్లో ఇక్కడ నాను పట్టి అండి. ఈ నాను పట్టికి ఈ ఫ్లవర్స్ అనేవి యాడ్ చేయబడి ఉన్నాయి. వెనకాల వచ్చేసి బ్యాక్ చైన్ ఉంటుంది. దీని బ్యాక్ చైన్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు బ్యాక్ చైన్ అనేది ఇలా రింగ్స్ ప్లస్ హుక్తో ఈ విధంగా వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి మీకు 8.5 గ్రామ్స్ అండి. విత్ ఇయర్ రింగ్స్ కావాలంటేనేమో మనకి 10.5 గ్రామ్స్ అవుతుంది. ఓన్లీ నెక్లెస్ అయితేనేమో 8.5 గ్రామ్స్ అవుతుంది. 8.5 గ్రామ్స్ అవుతుంది. నెక్స్ట్ అలాగే వీటికి చేపించే ఇయర్ రింగ్స్కి వెనకాల 18 క్యారెట్ స్క్రూ తోటి చేపిస్తాము. ఎందుకంటే గోల్డ్ షీటెడ్ కాబట్టి ఊరికే తిప్పి పెడుతుంటే పాడవుతుంది. సో అందుకని మనకి ఇయర్ రింగ్స్కి 2 గ్రామ్స్ ఎక్స్ట్రా పడుతుంది అన్నట్టు. నెక్స్ట్ అలాగే మీకు మ్యాంగో హారం చూపిస్తున్నాను. మ్యాంగో హారం చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ మ్యాంగో హారము. చాలా ఇక్కడ మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్ మ్యాంగో హారం అండి. ప్రతి మ్యాంగో మీద కూడా లక్ష్మీదేవి నక్షి వర్క్లో ఉన్న లక్ష్మీదేవి డిజైన్ చేయబడి ఉంది. తర్వాత ఇక్కడ ప్యాటర్న్లో వచ్చేసి రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ తోటి ఈ హెవీ మ్యాంగో హారంని సెట్ చేసాము. దీని వెనకాల సేమ్ ఇలాగే బ్యాక్ చైన్ వస్తుందండి, రింగ్స్తో కూడిన బ్యాక్ చైన్. దీని వెయిట్ వచ్చేసి మనకి 15 గ్రామ్స్ అండి. దీని వెయిట్ వచ్చేసి మనకు 15 గ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు చూస్తున్నారు, ఈరోజు 6400 రూపీస్ ఉందండి గోల్డ్ రేట్. పర్ గ్రామ్ 24 క్యారెట్ ఇంటూ 15 గ్రామ్స్ వేసినట్టయితే ఈ ఐటమ్ వాల్యూ అనేది మనకు అర్థమైపోతుంది. ఇంకా ఇందులోనే ఇంకొక కొత్త వెరైటీ అంటే కొంచెం లాంగ్గా కావాలనుకున్నప్పుడు ఇంకో మ్యాంగో హారం నేను చూపించబోతున్నాను. ఇదంతా కూడా కంప్లీట్ స్టోన్ వర్క్తో చేయించబడ్డ మ్యాంగో హారం చూస్తున్నారు కదండి. స్టోన్ వర్క్తో కూడిన మ్యాంగో హారం నెక్లెస్ విత్ రాధాకృష్ణ పెండెంట్ అండి. ఈ రాధాకృష్ణ పెండెంట్ అనేది కంప్లీట్ డిటాచబుల్ ఆప్షన్ తోటి మనము చూసినట్టయితే ఇలా డిటాచ్ చేసుకోవచ్చు. చేసుకొని మనము ఇలా మీ దగ్గర ఉన్న ఏదైనా పెండెంట్కి ఇలా బ్యాక్ రింగ్స్ కానీ లూప్ కానీ ఉంటే అవి వేరే పెండెంట్స్ చేసి ఎప్పటికప్పుడు సెట్ మార్చుకోవచ్చు అన్నట్టు మనము. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా మీరు ఈ పీస్ చూసి ఉండొచ్చు. ఇది ఎప్పటికప్పుడు వచ్చేసి డిమాండ్కి తగ్గట్టు చేపిస్తూనే ఉంటాము. ఇది వచ్చేసి టోటల్ సెట్ విత్ రాధాకృష్ణ పెండెంట్ 16 గ్రామ్స్ అండి. 16 గ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు గోల్డ్ రేట్ తోటి చూపించినట్టయితే 16 × 6400 రూపీస్ అండి. అంటే 1,02,000 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ సెట్ మనము తీసుకోవచ్చు అన్నట్టు. అదే 916లో అయితే ఇంత పెద్ద హారం చేయాలంటే మనము 6.5 తులాలు 7.5 తులాలు మినిమం అవుతుంది కదా. ఆ బడ్జెట్లో వచ్చి ఇక్కడ 2-3 నగలను మనము తీసేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మీ డౌట్ గోల్డ్ షీటెడ్కి అంటే లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్కి రిటర్న్ వాల్యూ ఉందా అంటే 50% ఎక్స్చేంజ్ ఉంటుందండి. అది క్యాష్ అయినా తీసుకోవచ్చు లేదా ఏదైనా ఐటమ్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాసు హారం కలెక్షన్ చూపిస్తున్నాను. దీంట్లోనే లాంగ్ నేను లక్ష్మీ కాసు హారం అండి. బ్యూటిఫుల్ లక్ష్మీ కాసు హారం విత్ లక్ష్మీదేవి పెండెంట్. ప్రతి కాసు మీద లక్ష్మీదేవి వచ్చేసింది. ఇది లక్ష్మీ కాసు హారము. ఒకవేళ అంటే అందరూ కనుక దేవుడి ఐడల్స్ ప్రిఫర్ చేయలేనప్పుడు ఈ కాసుల మీద మనం ఏదైనా చిన్న ఫ్లవర్ డిజైన్ వేసుకొని కూడా కాసు హారం చేయించుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి మీకు 15 గ్రామ్స్ అండి. దీని వెయిట్ వచ్చేసి మనకి 15 గ్రామ్స్కి ఈ పీస్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ తర్వాత ఇందులో నక్షి వర్క్స్తో చేపించబడ్డ లక్ష్మీదేవి హారాలు ఉంటాయి. ఇవి వచ్చేసి కొంచెం 3/4 లెంత్లో ఉన్న లక్ష్మీదేవి హారాలండి. చూస్తున్నారు కదండి, పైన వచ్చేసి పూర్ణ కుంభము, తర్వాత అంతా కూడా లక్ష్మి అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ పెండెంట్స్ ఏవి చూపించినా కూడా మీకు దాదాపు డిటాచబుల్ ఆప్షన్ తోటే ఉంటాయండి. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ డబల్ సైడ్ లూప్ వస్తుంది. మనం ఇలా డిటాచ్ చేసి వేరే లాకెట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. దీనికి వచ్చేసి
నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మీరు ఇక్కడి వరకే కావాలనుకున్నారనుకోండి అది 5 గ్రామ్స్ అవుతుంది. ఓన్లీ మీరు లాకెట్ కాకుండా మీ దగ్గర ఏవైనా లాకెట్స్ ఉన్నాయి ఓన్లీ ఈ పీస్ వరకే తీసుకోవాలనుకుంటే 5 గ్రామ్స్ అవుతుంది. లాకెట్ వచ్చేసి 5 గ్రామ్స్ అంటే టోటల్గా వచ్చేసి ఇది 10 గ్రామ్స్ అన్నట్టు. కంప్లీట్ సెట్గా తీసుకుంటేనేమో 10 గ్రాములండి ఈ సెట్. అలా కాకుండా దేనికి దానికి విడివిడిగా తీసుకోవాలనుకుంటే 5 గ్రామ్స్లో ఇవనేది మనము సెట్ చేసేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న పెండెంట్స్కి కానీ దేనికైనా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొంచెం స్టోన్తో చేపించబడ్డ పీకాక్ ప్లస్ స్టోన్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇది కూడా వచ్చేసి మీకు 10 గ్రామ్స్కి అవైలబుల్గా ఉందండి. 10 గ్రామ్స్కి ఈ పీస్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్ లక్ష్మీ నక్షి వర్క్ తోటి పెండెంట్ వచ్చేసి స్టోన్ పెండెంట్ అండి. ఇది కనుక మీరు సెట్గా తీసుకుంటేనేమో 9 గ్రాములు, విడివిడిగా దేనికి దానికైతే 4.5 గ్రాములు పడుతుందండి. 4.8 గ్రామ్స్ ఏమో మనకి ఈ బిల్లలు పడతాయి. పెండెంట్ వచ్చేసి 4.5 గ్రామ్స్ పడుతుంది. నెక్స్ట్ అలాగే ఇంకా విడిగా కనుక మనకి పీసెస్ కావాలి అనుకుంటే చూడండి, ఈ విధంగా కూడా మనకు 2 సైడ్స్ ఇలా వస్తుంది అన్నట్టు. 2 సైడ్స్ మనకి ఇలా ఉంటాయి కదా, ఇక్కడ మనం పెండెంట్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. దీనికి దానికి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి 6 గ్రామ్స్కి అవైలబుల్గా ఉందండి. 6 గ్రామ్స్కి అవైలబుల్గా ఉంది. మన దగ్గర ఉన్న ఏదైనా పెండెంట్ వేసి ఈ నెక్లెస్లని సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ రూబీ స్టోన్తో చేపించబడ్డ ఒక లక్ష్మీదేవి నెక్లెస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి యాంటిక్ పాలిషింగ్లో ఉందండి. మనకి దీంట్లో 3 టైప్స్ వస్తాయి. బ్లాక్ యాంటిక్ పాలిషింగ్, రెడ్ యాంటిక్ పాలిషింగ్, అలా కాకుండా కంప్లీట్ గోల్డ్ పాలిషింగ్ కావాలంటే పాలిషింగ్ 3 టైప్స్ వస్తాయి. దీని వెయిట్ వచ్చేసి 8.5 గ్రామ్స్ అండి. దీని వెయిట్ వచ్చేసి 8.5 గ్రామ్స్. నెక్స్ట్ అలాగే ఇంకొక స్టోన్ నెక్లెస్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి విత్ బ్యాక్ చైన్ ఉందండి. ఫస్ట్ మీరు డిజైన్ చూడండి, వెనకాల నేను బ్యాక్ చైన్ కూడా చూపిస్తాను. కంప్లీట్ ఎమరాల్డ్స్తో చేపించబడ్డ సెట్. ఇది సింగిల్ పీకాక్ ఉంది దీంట్లో. దీని వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ అండి. 8 గ్రామ్స్. దీని వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్. దీని చైన్ వచ్చేసి బ్యాక్ చైన్ ఈ విధంగా ఉంటుంది. మనకి బ్యాక్ చైన్ వచ్చేసి ఇలా వస్తుంది. 8 గ్రామ్స్. నెక్స్ట్ అలాగే రూబీ సీజెడ్ కాంబినేషన్లో ఒక మినీ నెక్లెస్ అండి. మినీ నెక్లెస్ రూబీ సీజెడ్ కాంబినేషన్లో. దీని వెయిట్ వచ్చేసి మీకు 7.5 గ్రామ్స్ అండి. దీని వెయిట్ వచ్చేసి 7.5 గ్రామ్స్. నెక్స్ట్ అలాగే ఇంకొక అంటే మీరు పాలిషింగ్ డిఫరెన్స్ అనేవి ఇప్పుడు చూడొచ్చు. ఇందాక నేను మీకు చూపించింది రెడ్ యాంటిక్ పాలిషింగ్లో ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్ గోల్డ్ పాలిషింగ్లో ఉన్న మ్యాంగో హారం అండి విత్ లక్ష్మీదేవి లాకెట్. ఇది వచ్చేసి 12 గ్రాములకి అవైలబుల్గా ఉందండి. 12 గ్రాములకి ఇది అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ గోల్డ్ పాలిషింగ్లోనే ఇంకో మ్యాంగో హారం చూపించబోతున్నాను. చూస్తున్నారు కదండి, ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటాయంటే చాలా నీట్గా ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ అండి. ఈ పెండెంట్ కలెక్షన్ ప్లస్ ఇది మొత్తం సెట్ వచ్చేసి 11 గ్రామ్స్ మీకు. ఈ వీడియో మీరు చూసేసరికి ఇవి సేల్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ రీస్టాక్ అవుతాయి. ఆర్డర్ మీద చేపించి మీకు ఇవ్వగలుగుతాం అన్నట్టు. నెక్స్ట్ పాలిషింగ్ అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఇది గోల్డ్ పాలిషింగ్లో చూసారు. నెక్స్ట్ వచ్చే ఐటమ్ కొంచెం రెడ్ యాంటిక్ రావచ్చు, లేకపోతే బ్లాక్ యాంటిక్ రావచ్చు. అప్పుడు వచ్చే డిజైన్ని బట్టి పాలిషింగ్ని మనము ఏది అంటే కరెక్ట్
కరెక్ట్ ఎగ్జాక్ట్గా అదే రావాలి మేడం అంటే కొంచెం ఒక్కోసారి అటు ఇటు అవుతుంది పాలిషింగ్ అనేది. సో అందుకని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నక్షి నెక్లెస్ విత్ రూబీ స్టోన్స్తో చూస్తున్నారు. ఇది వచ్చేసి బ్లాక్ యాంటిక్ పాలిషింగ్లో ఉందండి. పాలిషింగ్ అనేది ఇప్పుడు ఇందాక మీరు చూసిందేమో గోల్డ్ పాలిషింగ్, ఇది వచ్చేసి యాంటిక్ పాలిషింగ్లో ఉంది. దీని వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ అండి. దీని వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్కి ఈ పీస్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ అలాగే పోటా స్టోన్స్తో చేపించబడ్డ ఒక నెక్లెస్ కలెక్షన్ చూపిస్తున్నాను. రెడ్ యాంటిక్ పాలిషింగ్లో ఉందండి. ఇది వచ్చేసి రెడ్ యాంటిక్ పాలిషింగ్లో సింగిల్ పీకాక్ తోటి పోటా స్టోన్, రూబీ పోటా స్టోన్ తోటి ఉంది. దీని వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ అండి. దీని వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్. నెక్స్ట్ అలాగే పోటా స్టోన్లో ఇంకొక కలెక్షన్ అండి. రూబీ పోటా స్టోన్ తోటి ఇంకొక కలెక్షన్ అండి. ఇది కూడా వచ్చేసి మీకు 8 గ్రామ్స్కి అవైలబుల్గా ఉంది. 8 గ్రామ్స్కి ఈ కలెక్షన్ అవైలబుల్గా ఉంది. ఈ నెక్లెస్ వచ్చేసి నెక్స్ట్ అలాగే ఇంకొక ఇప్పుడు జాలీ నెక్లెస్ అండి. ఈ డిజైన్ ఇంకొక సింగిల్ పికాక్ వెంకటేశ్వర స్వామి నెక్లెస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సింగిల్ పికాక్తో ఉంది విత్ బాలాజీ పెండెంట్. దీని వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ అండి. దీని వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్. నెక్స్ట్ అలాగే మెష్ డిజైన్స్ అండి, జాలీ నెక్లెస్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్ రూబీ పంకిన్ బాల్స్ని కింద లాస్ట్ లేయర్లో హ్యాంగింగ్గా ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి 3-4 కలర్స్ అంటే ఇక్కడ వచ్చేసి కోరల్స్ వేసుకోవచ్చు, లేదా ఎమరాల్డ్ బాల్స్ వేయొచ్చు, రూబీ వేయొచ్చు, కేవలం పర్ల్స్ తోటి అలా రకరకాలుగా సెట్ చేసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి 7.5 గ్రామ్స్ అండి విత్ బ్యాక్ చైన్ 7.5 గ్రామ్స్ అండి. అందులోని మీకు ఇంకొక డిజైన్ చూపిస్తాను. కంప్లీట్ కోరల్స్తో చేపించబడ్డ నెక్లెస్ అండి విత్ హెవీ పెండెంట్, కంప్లీట్ కోరల్స్తో చేపించబడ్డ పెండెంట్. ఇది వచ్చేసి 9 గ్రామ్స్ అండి. దీని వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్. కోరల్ పర్ల్ కాంబినేషన్లో చేపించబడ్డ సెట్ అండి. ఇది వచ్చేసి 9 గ్రామ్స్ వెయిట్లో ఉందండి. నెక్స్ట్ అలాగే కంటెలు ఎప్పుడు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. కంటే కలెక్షన్ కూడా ఒకసారి అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం చూపిస్తున్నాను. కంటే వచ్చేసి 2 టైప్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. నక్షి కంటే వచ్చేసి ఇక్కడ పర్ల్ డ్రాప్స్ తోటి పర్ల్ డ్రాప్స్ హ్యాంగింగ్గా వచ్చి ఒక కంటే వస్తుంది, వితౌట్ పర్ల్స్ తోటి ఒక కంటే వస్తుందండి. మీకు రెండిటికి డిఫరెన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి పర్ల్స్ లేకుండా ప్లెయిన్ కంటే, ఇక్కడ వచ్చేసి పర్ల్స్ హ్యాంగింగ్గా వచ్చిన కంటే అన్నట్టు. రెండు కూడా నక్షి వర్క్లో చేపించబడ్డ కంటెలు. ఇప్పుడు దీని వెయిట్ చెప్తాను నేను. విత్ పెండెంట్ నక్షి కంటే వచ్చేసి ఓన్లీ మీకు కంటే పార్ట్ కావాలనుకోండి, మీ దగ్గర లాకెట్ ఉంది, ఓన్లీ కంటే పార్ట్ కావాలంటే 6.5 గ్రాములకి విత్ పర్ల్స్తో ఉన్న నక్షి కంటే. అలాగే పెండెంట్ అనేది 5 గ్రామ్స్ యాజ్ యూజువల్. అలా కాకుండా ప్లెయిన్ కంటే అనుకోండి, చూస్తున్నారు కదా, ప్లెయిన్ కంటే అనుకోండి. ప్లెయిన్ కంటే అయితే టోటల్ సెట్ వచ్చేసి ఇది మొత్తం 10 గ్రామ్స్ అండి. అలా కాకుండా ఓన్లీ కంటే కావాలి నాకు అంటే మాత్రం 6 గ్రామ్స్ అవుతుంది. ఓన్లీ అంటే మీకు ఇందాక నేను చెప్పినట్టు ఇలా పర్ల్స్ ఉంటేనేమో ఒక 1/2 గ్రామ్ ఎక్కువ అవుతుంది, 6.5 గ్రామ్స్ అవుతుంది కంటేకి. ఓన్లీ ప్లెయిన్ కంటేనేమో 6 గ్రామ్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మెష్తో చేపించబడ్డ ఒక చోకర్ కలెక్షన్ చూపిస్తున్నాను. లక్ష్మీదేవి చోకర్. చూస్తున్నారు కదా, చోకర్ విత్ లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్ బాల్స్ ప్లస్ లక్ష్మీ పర్ల్స్తో చేపించబడ్డ చోకర్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి 7 గ్రామ్స్ వెయిట్లో ఉందండి. మనకి 7 గ్రామ్స్ వెయిట్లో ఈ చోకర్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకొక ప్లెయిన్ కంటే చూపిస్తాను మీకు.
ప్లెయిన్ కంటే విత్ ఇట్లా సింపుల్ బిల్లలు హ్యాంగింగ్స్గా వచ్చినటువంటి బిల్లలతో చేపించబడ్డ సింపుల్ ప్లెయిన్ కంటే అండి 6.5 గ్రామ్స్ అండి. దీని వెయిట్ వచ్చేసి 6.5 గ్రామ్స్. అలాగే ఇంకొక రూబీ లక్ష్మీ హారం చూపించబోతున్నాను. లాస్ట్కి మీకు ముత్యాల సెట్ ఒకటి చూపిస్తాను. దీంట్లో వచ్చేసి చూస్తున్నారు కదండి, లక్ష్మీ ప్లస్ రూబీ కాంబినేషన్లో మీకు ఇక్కడ వచ్చిన పెండెంట్ ఏమో శివ పరివార్ అండి. శివ పార్వతితో చేపించబడ్డ శివ పరివార్ పెండెంట్. ఈ పెండెంట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ సెట్ వెయిట్ వచ్చేసి 11.5 గ్రామ్స్ అండి టోటల్ విత్ పెండెంట్ అండ్ ఈ నెక్లెస్ సెట్ టోటల్గా వచ్చేసి 11.5 గ్రామ్స్ పడుతుందండి. గోల్డ్ రేట్ అనేది ఏ రోజు 24 క్యారెట్ రేట్ ఆ రోజు క్యాలిక్యులేషన్ చేసుకోవాలండి. అలాగే మీకు నేను ఇందాక చెప్పాను కదా, మీ దగ్గర ఏవైనా పెండెంట్స్ ఉంటే అటు ఇటు ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి సింపుల్ బిల్లలు. ఇది ఒక ప్యాటర్న్ అన్నట్టు. మీకు ఇందాక ఒక డిజైన్ చూపించాను, ఇది ఇంకొక డిజైన్ 2 సైడ్స్ ఉంటుంది మీకు. ఇందాక చూపించిందేమో నేను కొంచెం పెద్ద సైజు, ఇందాక చూపించిందేమో లక్ష్మి వచ్చేసి పెద్ద సైజు, ఇప్పుడు లక్ష్మి వచ్చి చిన్న సైజు అండి. దీంట్లో పికాక్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లాస్ట్కి లక్ష్మి వచ్చిందండి. ఇది చిన్న సెట్. ఇది వచ్చేసి 6 గ్రామ్స్కి అవైలబుల్గా ఉంది. స్టాండర్డ్ వెయిట్ అన్నట్టు 6 గ్రామ్స్ అనేది స్టాండర్డ్ వెయిట్. అలాగే చూస్తున్నారు కదా, ఇది ఒక బ్యూటిఫుల్ పర్ల్ మాల, స్వరోస్కి పర్ల్ తోటి గోల్డ్ షీటర్లో చేపించబడ్డ మాల, 4 లైన్ పర్ల్ మాల అన్నట్టు. 24 ఇంచెస్ లెంత్లో బ్యూటిఫుల్ స్వరోస్కి పర్ల్ మాల, 4 లైన్స్. మీరు ఇది కావాలంటే హెవీగా ఇష్టపడే వాళ్ళ కోసం 5 లైన్స్ 6 లైన్స్ కూడా ఆర్డర్ మీద చేపించిస్తాము. 3 లైన్స్ కావాలనే ఏదైనా సరే మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎస్టిమేషన్ ఇస్తే ఎన్ని గ్రామ్స్ పడుతుందో చెప్తాము. ఇది వచ్చేసి 6.5 గ్రామ్స్ అండి. ఈ పర్ల్ మాల వచ్చేసి 6.5 గ్రామ్స్. అలాగే ఒకవేళ సింగిల్ లైన్లో వేసుకోవాలి అంటే షెర్వానీల మీదకి వాటికి వేస్తున్నారు కదా, పర్ల్ ప్లస్ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఇక్కడ మీరు ఒక పెండెంట్ పెట్టేసుకున్నట్టయితే చాలా హెవీగా అయిపోతుంది. ఇలా వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ ఈ పర్ల్ మాల అయితే 3.5 గ్రామ్స్ అండి. సింగిల్ లైన్ 3.5 గ్రామ్స్. కొంచెం బీడ్స్ కాస్ట్, ఎమరాల్డ్స్ బీడ్స్ కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది దీనికి. అలా కాకుండా ఇది అనుకోండి డైరెక్ట్ 4 లైన్స్కి సేమ్ అయితేనేమో ఈ 6.5 గ్రామ్స్. మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి, మనం కోరల్స్లో చేయించుకోవచ్చు, రూబీలో, ఎమరాల్డ్లో ఎలా అయినా చేయించుకోవచ్చు. అప్పుడు మనం బీడ్ సైజుని బట్టి గ్రామ్స్ అనేది మారుతుంది. ఇది వచ్చేసి 6.5 గ్రామ్స్కి అవైలబుల్గా ఉంది. చూసారు కదండి, ఇది ఈరోజు కలెక్షన్. చాలా నెక్లెస్ల కలెక్షన్ చూపించాను. అది కూడా లైట్ వెయిట్ గోల్డ్ షీటర్లో చేపించబడ్డ నెక్లెస్ కలెక్షన్. నా మెల్లో వేసుకుంది కూడా నేను లైట్ వెయిట్ గోల్డ్ షీటర్తో చేపించబడ్డ నెక్లెస్ అండి. అలాగే నేను ఇందాక మీకు చెప్పినట్టు 14 క్యారెట్తో చేపించిన డబుల్ బుట్ట ప్లస్ ఈ చెంపస్వరాల కలెక్షన్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేము అప్లోడ్ చేయబోతున్నాము. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎవరైనా ఫాలో కానట్టయితే మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. మీరు ఆ పేజ్ ఫాలో అయితే రెగ్యులర్గా దాంట్లో కూడా మీరు అప్డేట్స్ పొందవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను వేసుకుంది వచ్చేసి లైట్ వెయిట్ గోల్డ్ షీటర్లో చేపించబడ్డ నక్షి బ్యాంగిల్ అండి. చూస్తున్నారు కదండి, నక్షి బ్యాంగిల్. ఇదేంటంటే స్క్రూ ఓపెన్ సిస్టమ్ అండి. సింహముతి కడియము ఇదైతే అందరికీ తెలిసిన పేరు. ఓపెన్ చేసి వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. స్క్రూ అనేది ఈ విధంగా వస్తుంది మీకు. ఒకవేళ మీకు గోల్డ్ పాలిషింగ్ వద్దు కావాలి అంటే కొంచెం లైట్ యాంటిక్ పాలిషింగ్ కూడా మనం ఈ బ్యాంగిల్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 10 గ్రామ్స్కి 2 బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి కూడా చాలా కలెక్షన్ వస్తుంది. అవన్నీ కూడా వీడియోలో వీలైతే వీడియోలో ఇస్తాము, లేదా ఇన్స్టా పేజ్లో అయితే ఇన్స్టా పేజ్లో ఇస్తుంటాము. సో మీరు చేయాల్సిందల్లా పూర్ణిమ జ్యువెలరీ నుంచి అప్డేట్స్ అనేవి యూట్యూబ్లో వస్తాయా, ఇన్స్టా పేజ్లో వస్తాయా తెలియాలి అంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్ అయితేనేమో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇదండి మా కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ మీరందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శాలిని ఫ్రమ్ పూర్ణిమ జ్యువెలరీ. బాయ్, థ్యాంక్ యూ, నమస్తే.